సామెతల గ్రంథం 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. ప్రియులారా, ఈ మాట వినండి. ఏమని బైబిల్ సెలవిస్తూ ఉంది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయట. నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి ప్రియులారా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈరోజు ఎంతున్నా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని తెలిసినా ఆ ధనం యందు ఆపేక్ష పోగొట్టుకుంటున్నారా? ఆదివారం వచ్చిందంటే దేవుని మందిరంలో ఉండాలి. ఎంత డబ్బులు ఎక్కువ వచ్చినా మనం వెళ్ళకూడదు. ఆదివారం నా దేవుని మందిరంలో నేను గడపాలి. అక్కడ రాయబడింది కదా, ధనవంతుడగుటకు ఆశపడతారట, కానీ వాడు శిక్ష నొందక పోడు. కాబట్టి అనవసరంగా తెప్పలబడి శిక్షను భరించే కంటే దేవుడిచ్చిన అనుకూలమైన సమయాన్ని ఆశీర్వాదకరంగా దేవుని మందిరంలో మనము మన కుటుంబం ఎంత చక్కగా ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే భార్యతో, భర్తతో, బిడ్డలతో, ఏమండి, పరిశుద్ధులతో సంతోషంగా దేవుని సన్నిధిలో కుటుంబంగా గడుపుకుంటే ఎంత సంతోషం చెప్పండి ప్రియులారా. అలా సంతోషంగా దేవుని సన్నిధిలో మీరందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటే మీరు ధనవంతులు అవ్వాలని ఆశపడని అవసరం లేదు. ఆయన నమ్ముకున్నటువంటి వారిని శ్రీమంతుడు మన దేవుడు, ఐశ్వర్యవంతుడు, తన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరతను తీర్చునుగాక. ఏది కొదువ లేకుండా ఎప్పుడు ఏది అవసరమో దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు ప్రియులారా. అద్భుతం. అది దేవుని సన్నిధిలో మనము నమ్మాలి. ఎప్పుడు మా విశ్వాసం మీ దగ్గరన్నా మీరు సంపాదించుకుని కొంత మీ దగ్గర ఉంటాయి. మాకు విశ్వాసమే సంపాదన, ఆత్మల సంపాదనే మా ధ్యేయం. అనేక మంది కొరకు ప్రార్థన చేయటమే దేవుడు మాకు ఇచ్చిన భారం. అనేకుల కొరకు దేవుని సన్నిధిని వారిని నిలబెట్టయ్యా, రక్షించయ్యా, బలపరుచయ్యా. క్షేమకాలమున నీవు మాట్లాడుతూ ఉండగా వారు వినగలిగే వారిగా నెమ్మదిగా బ్రతకాలి. శ్రమ వచ్చిన తర్వాత ఏడ్చే కంటే శ్రమ కలుగక ముందే నీ మాట వినగలిగినట్లుగా వీరిని స్థిరపరచయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధిలో మాకెన్నో అవసరతలు ఉంటాయి. అనుకోకుండా ఎన్నో సమస్యలు వచ్చి పడతాయి. అనుకోకుండా కారు రిపేర్ వచ్చింది, ఏమండి, ఇన్సూరెన్స్ కట్టాల్సి వస్తూ ఉంటుంది, కరెంటు బిల్లులు వస్తూ ఉంటాయి. మరి అనుకోకుండా వచ్చి పడే మైకు సౌండ్ సిస్టమ్ రిపేర్లు వస్తాయి. వస్తువులు కొనాల్సి వచ్చింది. నెల మాకెంతో మెయింటెనెన్స్ ఉంటుంది. మరి ఎక్కడికి వెళ్ళినా ఆయిల్ కావాల్సి వచ్చింది. మరి వెళ్ళిన చోటల్లా కానుకిస్తారా? పేద సాదా ఉంటారు. వారాలు ప్రార్థన పెట్టి వస్తూ ఉంటాం, ఏమండి. ఎన్నో అవసరతలు ఉండి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు ఇస్తే ఇప్పుడు వదిలేండి లాస్ట్లో ఇద్దరుగానే అంటాం, ఇచ్చినప్పుడే తీసుకుందాంలే అని అనుకోం. అలా ప్రార్థన చేసి మరి వస్తూ ఉన్నప్పుడు విశ్వాసం తప్ప ఏముండదు. అలా అని చెప్పి నా దేవుడు ఏ రోజు ఒక పైసా తక్కువ కాకుండానే మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నాడు. చపర్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. మీరు కూడబెట్టుకుంటే దాచుకుంటే వచ్చేవి, అవి ఎవరి యొద్దనైనా దాచిపెడితే వస్తాయో రావో కూడా, ఉంటాయో పోతాయో కూడా తెలియవు. కానీ ఒక్కొక్కసారి కొంచెం అలాగ మనసు కుదిపేసింది, అయ్యో తెల్లారితే అవసరం కదా అని. కానీ అద్భుతంగా నా దేవుడు ప్రతి అవసరతను తీరుస్తూనే ఉన్నాడు. మరి విశ్వాసం ద్వారా ప్రతిదీ పొందుకోవటం గొప్ప. ఉన్నటువంటి వాటిని సమకూర్చుకుంటే అవి ఇచ్చిన వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు, ఉన్నవి ఉపయోగపడతాయో తెలియదు, అవసరానికి వస్తాయో రావో కూడా తెలియదు ప్రియులారా. ఎందుకంటే మనం కష్టం చేత సంపాదించుకున్న ఆశీర్వాదం కంటే యెహోవా వలన కలిగిన ఆశీర్వాదము గొప్పది. కొట్టు చంపలే గట్టిగా. మరి దేవుని వలన ఆశీర్వాదం కావాలి అని అంటే మరి ఎక్కడ రావాలి? ఎక్కడికి రావాలి? ఎవరి మాట వినాలి? ఎవరు పని చేయాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరి యొద్ద మనము ప్రాధేయపడాలి? ఒక్కసారి ఆలోచించండి నా ప్రియ దేవుని సంగమా. ఎందుకంటే సంఘం బలపడే దాని కొరకే ఇలాగ ప్రత్యేకమైన ప్రార్థనలు మనము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం.
సంఘానికి ఉన్నటువంటి ఉనికి మనకు తెలియాలా, నమ్మకత్వానికి ఉన్నటువంటి శక్తి ఏంటో మనం పొందుకోవాలా. దాని గ్రహింపు ఎవరికైతే కలిగిద్దో వారు గొప్పవారు అవుతారు. హల్లెలూయా. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఎంపీనో ఎవరో తన ట్విట్టర్లో పెట్టారంట ఒకటి కదా, ఏమని, ఒక దెబ్బ కొడితే క్రైస్తవుని ₹1,00,000, 2 దెబ్బలు కొడితే 2 లక్షలు. ఏమండి, దేవుడి మనిషిని ఉతికి పారేస్తే 5 లక్షలు. ఒకవేళ శాలిటీ లేపేయాలంటే సెటిల్మెంట్ అంట. సంఘపరంగా చర్య తీసుకుంటే వాళ్ళతో డీల్ ఉంటుందంట. ట్విట్టర్లో పెట్టారు, ప్రపంచమంతా చూడవచ్చు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, బాధేసింది. అందుకే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు బట్టవు, తెలియదు కదా. ఎక్కడ అర్థమైంది? లేచిన దగ్గర నుంచి సరిపోతున్నాయి. ఏమండి, 5వ తారీఖు వస్తే డాక్రా కట్టాలా, 10వ తారీఖు వస్తే సీట్లు కట్టాలా, 15వ తారీఖు వస్తే ఫీజులు కట్టాలా, 20వ తారీఖు వస్తేనేమో అద్దెలు కట్టాలా, 25వ తారీఖు వస్తేనేమో కరెంటు బిల్లులు కట్టాలా. మా నెలకు వారానికి ఒకటి ఉంటుంది. రోజువారీ వచ్చేవాళ్ళు రోజుకి వచ్చి వాకిలి మనం లేకపోయినా మనం లేపేవాళ్ళు వాళ్ళే బాధ్యతగా. ఏమండి, ఇవే సరిపోతున్నాయి మన జీవితానికి. చూడండి, ఎందుకు ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అని అంటే, ప్రియులారా, ఒక క్రైస్తవుడు ఒక అన్యురాలని అంటే దేవుణ్ణి ఎరుగునటువంటి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబంలో వచ్చిన గొడవలకి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. దాన్ని తట్టుకోలేక ఒక క్రైస్తవుడుగా ఉండి ఒక ప్రేమించిన అమ్మాయి ప్రాణానికి దారి తీశాడని చెప్పి ఏకంగా క్రైస్తవులకే ఇంటిచ్చారన్నమాట. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితో. అందుకే బైబిల్లో ఉంది కదా, ఏమండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి మనం. ఎందుకొరకు? నా నామం అన్ని జనుల మధ్య మిమ్మల్ని బట్టే దూషించబడుతుంది. క్రైస్తవులైనందుకు అతిశయించాల్సిన మన జీవితాల్లో సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఆలోచించారా? ఏమండి, మనల్ని బట్టి దేవుని నామం అవమానించబడకూడదు. యేసు ప్రభు వారిని దెయ్యం పట్టినవాడు నువ్వు అని అంటే ఆయన ఏమన్నారు? నన్ను ఎందుకు మీరు దెయ్యం పట్టినవాడని అంటూ ఉన్నారు. నేనేం చేశాను? నా దేవుని గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉన్నా. నా దేవుని నేను మహిమపరచనే తప్ప నా దేవుణ్ణి నేను ఎప్పుడూ తక్కువ చేయలేదు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మరి ఈరోజు మనం దేవుణ్ణి గొప్ప చేస్తున్నామా, తక్కువ చేస్తున్నామా? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? అన్యుల ఆచారాల్లోకి, అన్యుల కార్యకలాపాల్లోకి, అన్యుల ముఖస్థుతి కొరకు మనం వాళ్ళు పిలిస్తే వెళ్తున్నామా? వెళ్ళకూడదు ప్రియులారా. వెళ్ళు, వాళ్ళ ఆచారాల్లో పాల్గొనమాక. చనిపోయిన కాడికి వెళ్ళు, చూడు, వాళ్ళు చేసే కాడ నువ్వు చేయమాక. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఒకవేళ ఎవరూ లేరనుకో, నువ్వే చేయి అన్నీ. కానీ అన్నీ చేయమంటే ఆచారాలు చేయమని కాదు, కావలసినటువంటి వాటిని అన్నిటినీ చేసి పెట్టు. దేవుని నమ్ముకున్న మనం ఏమండి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా నమ్మకంగా బ్రతకాలి ప్రియులారా. మనతో పాటు అనేక మంది రావాలి. అనేక మంది నీ వెళ్తూ ఉన్న నీ దేవుని మందిరానికి నేను కూడా వస్తానని చెప్పాలి. పిలిస్తే వచ్చే రోజులు కాదు ఇవి, నిన్ను చూసి వచ్చే రోజులు. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. నిన్ను చూసి వచ్చే రోజులు కాబట్టి నిన్ను చూస్తూ ఉన్న సమాజానికి నువ్వు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా. ఏమిటంటే వీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, వీరు దేవుని సన్నిధిలో నీతిమంతులు, యథార్థంగా ఉండారు, వీరు పాపము జోలికి వెళ్ళరు, అన్యాయం జోలికి వెళ్ళరు, ఎవరి కొంపలు గోల్చరు, ఎవరిని వీరు పాడు చేయరు. ఎందుకంటే దేవునికి మనము నమ్మకమైనటువంటి రాయబారి, ఔషధము వంటి వాడు. ఎదుటివాని గాయాలు కట్టాలే కానీ గాయాలు రేపకూడదు. పుండు మీద కారం పోయకూడదండి. ఆ పుండు నయమయ్యేదానికి మీరే ఒక మందు అవ్వాలా. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.